ప్రైజ్ లార్డ్. అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, యేసు ప్రభువారి పుట్టుక అది పరలోక సంబంధమైనటువంటి పుట్టుకగా మనకి జీవగ్రంథంలో కనిపిస్తూ ఉంటదనమాట. అంటే యూదులలో కొన్ని ఆచారాలున్నాయి. ఇప్పటికీ కూడా ఉన్నాయవి. యూదులలో ఎవరైనా పుట్టినట్లయితే, అది కూడా మగబిడ్డ పుట్టినట్లయితే, అది ఏ ఊరు కాన్పో ఆ ఊరోళ్ళొచ్చి పాటలు పాడి సందడి చేయాలి. అంటే అది ఏ ఊరు కాన్పైతే ఆ ఊరోళ్ళొచ్చి అక్కడ సందడి వాతావరణం అనేది చాలా ఉత్సాహంగా ఆ యొక్క ఏ ఊరు అయితే ఆ ఊరోళ్ళే వచ్చి సెలబ్రేట్ చేసేవారనమాట. భౌతికంగా మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా మన కుటుంబీకుల్లో కూడా జరిగే ఉంటదిది. ఏ ఊరు కాన్పైతే ఆ ఊరోళ్ళు బట్టలు తీసుకురావడమే అవని, ఏవైనా వస్తువులే కొనుక్కొని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటది. అయితే అక్కడ కొన్ని సందర్భాల్లో కుటుంబీకులు కూడా అడుగుతూ ఉంటారు. "అమ్మా ఏం తీసుకొచ్చారమ్మా అత్తోళ్ళ తరపు నుంచి? ఏమమ్మా ఏం తీసుకొచ్చారు?" ఉయ్యాలలేసినప్పుడు అడుగుతుంటారు కదా! ఉయ్యాల్లో జనరల్‌గా వేసినప్పుడు అడుగుతుంటారు రక్త సంబంధికులు. "ఏం తీసుకొచ్చారమ్మా తాత వాళ్ళ తాలూకోలు, అమ్మమ్మ వాళ్ళ తాలూకు" అని అడుగుతూ ఉంటారు. అలాగే యూదులలో కూడా ఆచారం అనేది ఉంది. ఏ ఊరు కాన్పైతే ఆ ఊరోళ్ళొచ్చి పాటలు పాడి చాలా ఉత్సాహంగా చేయాలి అన్నమాట. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల పాకలో ఉన్నప్పుడు యెరూషలేము నుంచి ఎవరు రాలేదు పాటలు పాడి సందడి చేయటానికి. నజరేతు నుంచి ఎవరు రాలేదు పాటలు పాడి సందడి చేయటానికి. బెత్లెహేము నుంచి కూడా ఎవరు రాలేదు. అక్కడ అక్కడ వచ్చి సందడి చేసినటువంటిది ఎవరంటే, సాక్షాత్తుగా పరలోకము నుంచి దేవదూతలే వచ్చి స్తుతిగానాలతో ఆనందధ్వని వినిపించడం జరిగిందనమాట. సాక్షాత్తుగా దేవదూతలే. కనుక సాక్షాత్తుగా దేవదూతల చేతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాటలు పాడించుకొని ఆ యొక్క స్తుతిగానాలనేవి తీసుకోవడం జరిగింది. కనుక ఆయన పుట్టుక పరలోక సంబంధమైనటువంటి పుట్టుకగా జీవగ్రంథంలోనే లిఖించబడింది. మనము యొక్క లూకా సువార్త 2:13-14 చదివినట్లయితే సాక్షాత్తుగా దేవదూతలే ఇక్కడికి వచ్చి ఏం చేసాయంట, పాటలు పాడి స్తుతిగానాల ధ్వనిని వినిపించడం జరిగింది. కనుక ఆయన పుట్టుక పరలోక సంబంధమైనటువంటి పుట్టుకగా మనకి కనిపిస్తూ ఉన్నది.